ఒక చిన్న అజాగ్రత్త 4 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ ప్రాణాంతకమని తెలిసిన ఆ మెకానిక్ చెప్పిన మాట ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. అన్నమయ్య జిల్లా పొంగనూరులోని త్యాగరాజ వీధిలో జరిగిన ఘటన ఇది. ఇంట్లో నిద్రిస్తున్న తాత, మనవడు, 2 మనవరాళ్లు ఊపిరాడక మృతి చెందారు. దీనికి కారణం మనం రోజు వాడే బైక్ అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక వివరాలు చూస్తే బైక్ బోరు కొట్టడంతో రిపేర్ చేయించారు. అయితే ఆ బైకును కాసేపు ఆన్లోనే ఉంచారని మెకానిక్ సూచించారు. దీంతో యజమాని బైకును ఇంట్లోకి తీసుకెళ్లి ఇంజిన్ ఆన్ చేసి అలాగే వదిలేశాడు. కిటికీలు లేని ఆ గదిలో కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ఆ నలుగురు ఆ విషవాయు పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తెల్లారి చూసేసరికి విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈరోజు పొంగనూరు పట్టణము త్యాగరాజ వీధిలో మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నిన్న సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజిన్ బోర్ చేయించాను కాబట్టి తెల్లవారులో ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పడుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పడుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర నలుగురు చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణ తెలుస్తాయి.